తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని చంద్రబాబు నాయుడు తెలియపరిచాడు. అరే పవన్ కళ్యాణ్ గా నీ స్థాయి ఇదిరా, నీ కెపాసిటీ ఇది, నువ్వేదో తోపు తురుము అనుకుంటున్నావు, అంత సీన్ లేదు నీకు. నీ కెపాసిటీ, నీ స్థాయి, నీ యొక్క వ్యవహారం 24 సీట్లే, 175 స్థానాల్లో పోటీ చేసి దమ్ము ధైర్యం నీకు లేదు. మేము ఉండంగా, తెలుగుదేశం పార్టీ ఉండంగా నిన్ను రాజకీయాలు అలారిస్తాము. నువ్వు ఎలా రాజకీయాలు ఎదుగుతావు? నీ కాపులు అడ్డం పెట్టుకొని నీ వల్ల నేను ఎలా లబ్ధి పొందాలో ఈ ఎన్నికలతో నిరూపిస్తానని చెప్పేసి 24 సీట్లతో చంద్రబాబు నాయుడు నిరూపించాడు. సిగ్గుండాలి. 24 సీట్ల కోసం పెద్ద వారాహి వాహనం, పెద్ద ఢిల్లీ టు ఆంధ్ర టూరు, పెద్ద సమావేశాలు, సమీక్షలు, సభలు, పెద్ద ప్రసంగాలు, పెద్ద ప్రవచనాలు. ఏమో చాగంటి కోటేశ్వర కూడా వాడు చెప్పడం ప్రవచనాలు. ఇటు దొంపదేగా ఈ 24 సీట్ల కోసం నేను జనసేన పార్టీ, నేను అక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, ఎక్కడ ఎరిగా, ఇక్కడ పోసా, ఇదే తంతులే కానీ ఇటు దొంపదేగా. ఏ రోజున ప్రజలకి మంచి చేయాలి, మేము వస్తే ప్రజలకి ఈ మంచి చేస్తాము, ఏమైనా న్యాయం చేస్తాము, జగన్ గారు వస్తే ఈ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి నేను వస్తే మెరుగైన పథకాలు ఇస్తానని చెప్పేసి పాపాన పోలేదు. ఈ బొంగులో 24 సీట్ల కోసం పెద్ద వారాహి వాహనం. ఆ వారాహి వాహనానికి పూజలు, పునస్కారాలు, పైన కిందకే ఏగాదిగా సరిపోయింది. ఢిల్లీకి ఆంధ్రాకి ఫ్లైట్లు, ఛార్జీలు, ఈడు దుంపలు తెగ. ఎట్టకేలకి ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఎర్రిపప్పం చేశాడు. అదేంటండి, మరి జనసేన కార్యకర్తలందరూ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. దానికి మీరేం చెప్తారు? అసంతృప్తితో ఉండడం కాదంటే ఈసడించుకుంటున్నారు, చిరాకు పడుతున్నారు, విరక్తి పొందారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానించారో అంత ఈసడించుకున్నాడు. మొహాన మీద కార్చి ఉమ్మేత్తనే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక నాయకుడిని నమ్ముకొని ఒక కార్యకర్తలు పని పాట వదిలేసి ఆ పార్టీకి అంటగాగి తిరిగారు. ఈడు ఓడని గెలవని తన పార్టీ జెండాయే మోసుకోవాలి. కార్యకర్తలు సంతృప్తిగా ఉంటారు. గెలిపోవడం సహజం, నేను నా పార్టీ జెండా మోసే అనేది ఉంటారు. ఈడు దొంపదేగా ఈడు ఎంతకాడికి ఒక టెంట్ హౌస్ లాగా ఆ జెండా మోయమంటాడు, కాంగ్రెస్ జెండా మోయమంటాడు, బీఎస్పీ జెండా మోయమంటాడు, టీడీపీ జెండా మోయమంటాడు. ఈడు దుంపదేగా ఎంతకాడికి ఈయన్ని ఊడికం చేయడం తప్ప. అంటే మేము ఎందుకు పనికిరామా? అంటే మేము జీతం లేని కూలిగాళ్ళలాగా తయారయ్యారు జనసేన పార్టీ వాళ్ళు.